ఒకప్పుడు మన ఇండియాలో క్రైస్తవ్యం ఎలా ఉండేది? మరియు ప్రస్తుతం ఎలా ఉందనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ వీడియో నేను చేయాల్సిన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ప్రస్తుతం క్రైస్తవ్యం అనేది చాలా మంది చేత వికృంతల పాలవుతా ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాన్ని నేను గ్రహించాను కాబట్టి, ఈ వీడియో రూపకంగా మీ ముందుకొచ్చాను. ఒకప్పుడు మన భారతదేశంలోకి మిషనరీస్ అనేవాళ్ళు వచ్చారు. వాళ్ళు రావడంతోటి ఏం చేశారు అంటే, ఇంకా డెప్త్‌గా చెప్పాలంటే ఫస్ట్ యేసుక్రీస్తు గాని, అపోస్తలులు గాని దేవుని వాక్యాన్ని ప్రకటించే టైంలో వాళ్ళు అద్భుతాలు చేశారు. ప్రజలు వాళ్ళ వైపు ఆకర్షితులైనారు. తర్వాత దేవుని వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు తర్వాత వాళ్ళు అపోస్తలులు లేరు గదా! ఇప్పుడు సువార్థికులొచ్చారు. మిషనరీస్ వచ్చారు. ప్రసంగికులు వీళ్ళంతా వచ్చారు. అంటే వీళ్ళంతా దేవుణ్ణి ఫాలో అయ్యే వ్యక్తులే అనమాట. వీళ్ళకు అపోస్తలుల మాదిరిగా సూపర్ న్యాచురల్ పవర్స్ లేవు కాబట్టి వాళ్ళేం చేసినారంటే క్రీస్తు యొక్క ప్రేమను క్రియల్లో చూపించినారు. అంటే ఎవరికైతే పేదలుగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అనారోగ్య పరిస్థితుల్లో కానీ, జ్ఞానం ఇచ్చే పరిస్థితుల్లో కానీ, తర్వాత చిన్న వృత్తి వ్యాపారాలు చేసేటువంటి పరిస్థితుల్లో కానీ, ఇటువంటి అన్ని విషయాల్లో కూడా ఈ మిషనరీస్ సాయం చేయడం బట్టి ప్రజలు వాళ్ళ వైపు ఆకర్షితులైనారు. ఆకర్షితులైన వెంటనే దేవుని వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే క్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానము ఇలాంటి విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేయడమే క్రీస్తు యొక్క సువార్త. నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, లేని వానికి శిక్ష విధించబడును. ఓకే. అయితే ఆనాడు ఏం చేసిన విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. ఆనాడు మన ఇండియాకి వచ్చినటువంటి మిషనరీస్ ఏం చేశారంటే, ప్రధానంగా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి చర్చిలు కట్టించారు. మంచి చర్చిలు కట్టించారు. ఓకే. క్రియల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు స్కూళ్ళు కట్టించారు. ఉచిత విద్య, డబ్బుల కోసం కాదు, కమర్షియల్ కాదు, ఉచిత విద్య. ఆనాడు వాళ్ళు కట్టించిన స్కూల్స్ కూడా ఈనాటికి ఇప్పటికి కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అందుబాటు ఫీజులోనే ఉంటున్నాయి. ఓకే. తర్వాత హాస్పిటల్ కట్టించారు. ఎన్నో హాస్పిటల్స్ దాన్ని ఏమంటారు, కుష్టి వ్యాధులకైతే కనుక వాళ్ళకు నిజంగా ఆ మిషనరీస్ చేసిన సేవ అనేది, ఎందుకంటే సొంత భార్యాభర్తను అసహించుకునే పరిస్థితి కుష్టి వ్యాధి అంటే చర్మానికి వస్తుంది కదా, భయంకరమైన అంటురోగం కదా. అటువంటి వాళ్ళని కూడా వీళ్ళ యొక్క ఈ మిషనరీస్ అనే వాళ్ళకు సేవలు చేశారు. అలాంటి హాస్పిటల్స్ ఎన్నో కట్టించారు. తర్వాత కాలేజీలు కట్టించారు. అంటే ఉన్నత విద్య, ఇది వచ్చేసి హై స్కూల్ విద్య అయితే దానికి కొనసాగింపుగా ఉండేదానికి కాలేజీలు కట్టించారు. హాస్టళ్ళు కట్టించారు. అంటే భోజనం, అంటే చదువుకునే దానికి అన్నం, ఆకలి అడ్డు రాకూడదు. హాస్టల్స్, షెల్టర్, ఫుడ్, బెడ్ 2 అనమాట అరేంజ్ చేశారు. క్రీస్తు యొక్క విశ్వాసాన్ని క్రియల్లో వ్యక్తపరిచారు. ఎవరు? ఆనాటి క్రైస్తవులు, మిషనరీస్. ప్రస్తుత క్రైస్తవులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. మీ కళ్ళ ముందు ఉన్న విషయమే చెప్తున్నాను. కొత్తగా నేనేది కల్పించి చెప్పట్లేదు. జస్ట్ మీరు ఆలోచించండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. ప్రస్తుతం క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, విశ్వాసం ఉంది కాబట్టి చర్చిలు కట్టిస్తున్నారు. విపరీతమైన చర్చిలు పెరిగిపోతున్నాయి ఇండియాలోనే కాదు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే విచ్చలవిడిగా చర్చిలు కడుతున్నారు. ఓకే, తప్పులేదు, చర్చిలు కట్టడం అనేది తప్పే కాదు. ఎందుకంటే దేవుని వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి అది ఒక పునాది లాంటిది, అంటే ఒక చెట్టు లాంటిది స్ప్రెడ్ అవ్వడానికి. తర్వాత అద్భుతమైన ప్రసంగాలు చేస్తున్నారు. ఒక్కొక్క ప్రసంగికుడు చెప్తే అసలు మనం అలాగ మెస్మరైజ్ అయ్యి వింటాం అనమాట. ఎటువంటి పిక్చర్ కానీ, సాంగ్ కానీ, మ్యూజిక్ కానీ ఏమీ లేకుండా గంట నుంచి 2 గంటల వరకు నిన్ను ఏకధాటిగా నిలబెట్టి అలాగే ఆలోచింపజేస్తూ, కనీసం అట్లా తల పక్క కూడా తిప్పనీయకుండా ఉన్నటువంటి నిన్ను దేవుని వాక్యం వైపు నడిపించేటువంటి ప్రసంగాలు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇవి కూడా దీంట్లో కూడా తప్పేం కాదు. తర్వాత డిబేట్లు పెట్టుకుంటున్నారు. ఇది కొత్త సంప్రదాయం. అంటే ముందు ఉందో లేదో నాకు తెలియదు కానీ, ప్రస్తుతము మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక క్రైస్తవంలోకి వచ్చినటువంటి ఒక కల్చర్ ఏంటంటే డిబేట్లు పెట్టుకుందాం రా అంటే, ఒక విషయం పైన ఒకతను అవును అంటే ఒకతను కాదు అని వాదించుకుంటారు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే, సరే మనం అనకూడదు కానీ జ్ఞాన ప్రదర్శన కూడా అనొచ్చు. ఓకే. తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇదేమైనా తప్ప బ్రదర్ అంటే తప్పేం కాదు. నెక్స్ట్ వస్తుంది తప్ప ఎక్కడ జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ చెప్తా. రైట్. తర్వాత కొత్త థియరీస్ తీసుకొని వస్తున్నారు. అంటే థియరీస్ అంటే అన్య భాషలు ఉండాయి అని కొంతమంది, అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వస్తే మన కింద కూడా దొర్లుతామనేటువంటి ఒక సిద్ధాంతము, అర్థమైందా? నేను ప్రవచిస్తున్నాను, నేను ఒక ప్రవక్తనని చెప్పుకుంటాను, డైరెక్ట్ చెప్తాను, నేను ప్రవక్తను, నేను ప్రవచిస్తాను అని చెప్పడము.
చీటికి మడిగా ప్రతి ఒక్కరి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయడము. మీకు అర్థమైందా? చర్చిలలో డ్యాన్సులు వేయడము, ఇది కొత్త థియరీ. విజిల్స్ వేయడము, విచిత్రమైన మ్యూజిక్ను విపరీతంగా చెప్పడము. ఒక సైడ్ ప్రసంగికుడు ప్రసంగం చేస్తుంటే సైడ్ నుంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇది ఒక థియరీ. ఎందుకంటే మ్యూజిక్ అనేది మనిషిని మెస్మరైజ్ చేస్తుంది. అంటే దేవుని వాక్యం మెస్మరైజ్ చేయదా? ఓకే, ఇలాంటి క్వశ్చన్లు కాదు నేను చెప్తున్నా. థియరీస్ ఎందుకు వస్తున్నాయి అంటే చర్చిలో విజిల్స్ వేయొచ్చు అంటున్నారు. చర్చిలో విజిల్స్ వేయొచ్చు, టపాకాయలు కాలుస్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కొత్త కొత్త థియరీలు వస్తున్నాయి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇది 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 తప్ప ఒప్ప అనే దానికోసం కాదు. మన ఇండియాలో ఎందుకు క్రైస్తవ్యానికి వ్యతిరేకత స్టార్ట్ అయిందనడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఓకేనా? అయితే క్రియల దగ్గరకు వద్దాం. క్రియల దగ్గరకు వస్తే క్రియలు వచ్చేసి శూన్యం. ప్రస్తుతం క్రైస్తవ్యంలో నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో క్రియల దగ్గరకు వస్తే క్రైస్తవుల దగ్గర నుంచి క్రియలు రావట్లేదు. ఓన్లీ విశ్వాసం కనబడుతుంది కానీ క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసం మృతము అని యాకోబు పత్రికలో స్పష్టంగా రాశాడు. ఓకే, మరి ఆనాడు క్రైస్తవులు క్రియల్లో చూపించారు క్రీస్తు ప్రేమను. ఎవరు మన భారతదేశంలో విద్య అంటే ఎంత ఘోరంగా అనగదొక్కబడింది మీకు తెలుసు కదా. అలాంటి విద్యను వాళ్ళు పంచారు ఉచితంగా. హాస్పిటల్స్, ఆరోగ్యంలో ఎంతోమంది చచ్చిపోయారు. అలాంటి వాళ్ళకి హాస్పిటల్స్ కట్టి వాళ్ళకు ఆరోగ్యాన్ని బాగు చేశారు. మీకు తెలిసిందే కదా, హిస్టరీలో మీరు చదివి ఉంటారు కదా. నెక్స్ట్ కాలేజీలు, ఉన్నత విద్య, టెక్నికల్ విద్య, తర్వాత హాస్టల్స్, ఎంతోమందికి దాని ఏమంటారు అనాథలుగా ఉన్నటువంటి పిల్లలకు భోజనాలు, వాళ్ళ యొక్క చదువులు అన్నీ చూసుకునేదానికి ఉచితం. ఇవన్నీ ఉచితం. ఇట్స్ ఫ్రీగా ఇచ్చి క్రియలు చూపించారు. మరి ప్రస్తుత క్రైస్తవులు ఎందుకు ఇలాంటి విషయాలు ఏమీ చేయట్లేదు? మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఆల్రెడీ ఉన్నాయి కదా మేమేం చేయాలని. ఇంతేనా మీ డౌట్? ఆల్రెడీ ఉన్నాయి కదా ఇంకా మేమేం చేయాలని. నిజంగా చెప్పండి, ఇన్ని చర్చిలు కట్టే బదులు ఒక్కటన్నా గవర్నమెంట్ స్కూల్ కట్టారా? ఒక్కటన్నా స్కూల్ కడుతున్నాము, గవర్నమెంట్కి ఒకటి లేఖ రాశాడు, మేము ఒక స్కూల్ కడుతున్నాము, దయచేసి గవర్నమెంట్ స్కూల్ టీచర్ని పంపించండి. ఎయిడెడ్ అంటారు కదా, ఎయిడెడ్. మేమే స్థలం తీసి మేమే బిల్డింగ్ కట్టిస్తాం, పిల్లలు అడ్మిషన్ అవుతారు, వాళ్ళకి చదువులు చెప్పడానికి ఒక 10 మందో 20 మందో గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులను గవర్నమెంట్ రిక్రూట్ చేసి ఇక్కడ పంపడం, దాన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలు అంటారు. అలాంటి ఎయిడెడ్ విద్యా సంస్థలు క్రైస్తవులు గత 5 నుంచి 6 సంవత్సరాలుగా ఎన్ని కట్టారు? 5-6 సంవత్సరాలు ఎక్కువ వద్దు, 5-6 సంవత్సరాలు ఎన్ని చర్చిలు కట్టారు? మీకు అర్థమవుతుందా? ఎన్ని చర్చిలు కట్టారు? ఇది ఎందుకు కట్టడం లేదు? క్రియలు లేని విశ్వాసము మృతము అనే మాటను ప్రస్తుత క్రైస్తవులు మన ఇండియాలో అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సార్థకం చేస్తున్నారు. అందుకు కాబట్టి క్రైస్తవులు ఎవరైనా వస్తుంటే మీరు రావద్దు, మత ప్రచారం మాకు ఆల్రెడీ మీరు చెప్పే మంచి విషయాలు మా ధర్మంలోనే ఉన్నాయని క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. దానికి ఏం కౌంటర్ చేయాలో ఎవరికి అర్థం కావడం లేదు. అద్భుతమైన ప్రసంగికుడు అయితే కౌంటర్ చేయగలుగుతాడు, బట్ సామాన్య వ్యక్తి, అరే దేవుని యొక్క సువార్త భారం కలిగిన ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, కనీసం దాని ఏమంటారు పెద్ద పెద్ద ఎవాంజలిస్టులు కాకపోయినా చిన్న చితక ఎవరో ఒకరు, నేను అక్కడక్కడ కొంతమంది చూస్తుంటాను, చిన్న కరపత్రాలు పంచడము, ఏదో ఒకటి భారం ఉంటుంది. దేవుడు ఎవరికో ఒకరికి వాళ్ళు తగిన భారం ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు క్రియలు లేవు కాబట్టి క్రమక్రమంగా క్రైస్తవం అనేది క్షీణించిపోతాను. నువ్వు ఎన్ని రకాల ఇటువంటి చర్చిలు కట్టి ప్రసంగాలు చేసి డిబేట్లు పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి రకరకాల థియరీస్ తీసుకొని వస్తే క్రియలు లేకపోతే ఇది మృతంతో సమానం కదా. ఇట్స్ ఎ డెడ్ బాడీ అంటారు, దీన్ని చనిపోయింది, మృతము అని క్లియర్గా చెప్పింది కదా. ఆ వాక్యాన్ని సార్థకం చేస్తున్నారు ప్రస్తుతం క్రైస్తవులు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. దయచేసి ఫస్ట్ మీరు ఈ డిబేట్స్ మానేయండి. మీకున్నటువంటి జ్ఞానం అద్భుతం, ఈ జ్ఞాన ప్రదర్శన అనేది దయచేసి ఆపండి క్రైస్తవులు. మీరు ఎందుకంటే డిబేట్ చేస్తారు నాకు అర్థం కాదు. ముందున్న వాళ్ళు ఎవరైనా ఈ విధంగా ఇంత భయంకరంగా డిబేట్లు చేశారా? పౌలు గారిని చెప్తారు డిబేట్ చేసినట్టు, అంతే. దాని తర్వాత అపోస్తలు అందరూ డిబేట్లు చేసుకుంటారు. ఇదే పంచాయతీ మీకు, ఇంకా వేరే పంచాయతీ. క్రియలు ఎందుకు లేవు? డిబేట్ల ముందు ఉన్నంత ఉత్సాహము, ఇంట్రెస్ట్ క్రియల మీద ఎందుకు లేవు? ఇటువంటి క్రియల గురించి మీరు ఎప్పుడైనా డిబేట్లు చేశారా? క్రైస్తవులు అది చేయరు. ఎంతసేపు నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఇన్ని బుక్కులు చదువుకునే, అన్ని పనులు ఇచ్చిపెట్టి బుక్కుల మీద కూర్చుంటే అందరికి జ్ఞానం వచ్చే పెద్ద విషయం ఏం కాదు అది. కాకపోతే చెప్పే విధానంలో కొంతమంది ఆ యొక్క స్లాంగ్ కావచ్చు, అది ఆ యొక్క వేగం కావచ్చు, ఆ యొక్క ఖచ్చితత్వం కావచ్చు, ఆ యొక్క విషయ పరిజ్ఞానాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని బట్టి రకరకాలుగా ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా చెప్తారు, అంతే తప్ప జ్ఞానం లేదని కాదు. కాబట్టి దయచేసి ఫస్ట్ డిబేట్స్ ఆపేయండి, ఓకే? తర్వాత ఇంటర్వ్యూస్ ఇవి కూడా ఆపండి. ఏం ఉపయోగం? మీ ఇంటర్వ్యూలు వాళ్ళు తీసుకున్న వల్ల ఏం ఉపయోగం? ప్రజలకు ఏం వస్తుందో నాకు అర్థం కాదు, ఓకే? థీరీస్ దయచేసి ఈ పిచ్చి థీరీలను తీసుకొచ్చాను. ఫస్ట్ ఈ 3 ఆపండి. అద్భుతమైన ప్రసంగాలు ఓకే, చర్చలు ఓకే, దయచేసి ఈ 3 ఈ జ్ఞానానికి సంబంధించి ఆపండి.
దావీదు నాట్యం చేయలేదా, మేము కూడా చర్చిలో ఎగులాడతాం, డిస్కోటే ఇంకా మీరు ఎగులాడటం ఏమో కానీ పక్కన చూసి ఇదేంది డిస్కో లాగుంది అని పక్కన మనం క్వశ్చన్ చేస్తున్నారు. ఒకప్పుడు మన ఇండియాకు వచ్చినటువంటి ఈ యొక్క మిషనరీస్ను క్వశ్చన్ చేసినట్టు వాళ్ళని వెటకారంగా వెక్కిరించినట్లు ఎక్కడ ఏ చరిత్ర పుస్తకాల్లో రాయలే ఎవరే కానీ, ఏ ఆథర్స్ రాయలే. నేనైతే చదవలు, నా కంటికైతే అవి రాలే. మీకేమైనా వచ్చింటే కనుక ఆ యొక్క పుస్తకం ఏంటో, ఆ యొక్క పేజ్ నెంబర్ అంటే రెఫరెన్స్ వీలైతే నా యొక్క కింద ఒక మెసేజ్ రాయండి, నేను ఆ పుస్తకం చదివి దాని మీద కూడా నేను విషయం తెలుసుకుంటా. ఓకేనా? మరి ప్రస్తుతం ఎందుకు అందరు విక్రయిస్తున్నారు క్రైస్తవ్యాన్ని? క్రియలు లేవు. ఇప్పటికైనా క్రైస్తవులు నిద్ర మేల్కొని దయచేసి ఈ చర్చిలు విపరీతంగా చర్చిలు కట్టేంత ఉత్సాహాన్ని క్రియలు చూపించమని ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ క్రియలు మొత్తుకుంటే ఏం క్రియలు చేయాలని క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి కదా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు ఏదైనా హాస్పిటల్ పోయినప్పుడు నీకు పలానా జబ్బు అంటే కనుక ఫస్ట్ డాక్టర్ ఏం చేస్తాడు? ఇమ్మీడియట్గా బ్లడ్ టెస్ట్ రాస్తాడు. ఇంకా ఆయన ఏం రాయడు. నువ్వు ఎన్నైనా చెప్పు. ఒకప్పుడు నాడీ పట్టుకొని చూసి కళ్ళిట్టను, నేలకి బయటికి పెట్టు, ఒకసారి గట్టిగా పీల్చి స్టెథోస్కోప్ ముందర చెస్ట్ మీద పెట్టడము, వెనక వీప్ మీద పెట్టడం, అవన్నీ లేవు ఇప్పుడు. ఏమైంది నీ ప్రాబ్లం? ఇదే, రైట్, బ్లడ్ టెస్ట్ రాస్తున్నారు. ఓకే, మీకు తెలుసు కదా, బ్లడ్ రిపోర్ట్ను బట్టి ఏ జబ్బు ఉంది అని తెలిసిన తర్వాత ఆ జబ్బుకు తగినటువంటి చికిత్సా విధానం అంటే ఆ జబ్బు తగ్గడానికి తగినటువంటి ఔషధాలు ఏం రాయాలి, ఎంత మోతాదు రాయాలి అనేది ఆయన చదువుకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన రాసేస్తారు, జబ్బు తగ్గిపోతుంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఈ విధంగా డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే బ్లడ్ టెస్ట్లకు విపరీతంగా అవుతున్నాయి. ప్రతి ఒక్క హాస్పిటల్కి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకుంటున్నారు. అవునా? అదే మీరు మీరు క్రైస్తవ తరపున ఒక ఫ్రీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం 5 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎందుకు మీరు స్థాపించకూడదు? ఈ చర్చిలో ఒక చర్చి కట్టే బదులు ఇన్ని కడితే క్రియల్లో కనబడితే ప్రజలే మీకు అడ్డుగోడగా నిలబడతారు కదా. క్రైస్తవులకు క్రీస్తు బైబిల్ నెత్తులు పెట్టుకుంటారు కదా. ఇటువంటి ఎందుకు చేయట్లేదు మీరు? ఇటువంటి అట్లీస్ట్ మీరు ఒక్కరిని స్టార్ట్ చేస్తే మిమ్మల్ని 10 మంది స్టార్ట్ చేస్తారు. అవి కాదు, సండే కాకూడదు నాయన తండ్రి. మీకు వచ్చినట్టు భక్తి వద్దులే, ఎందుకు నెగిటివ్గా చెప్పడం బాగుండదు. ఎందుకంటే క్రీస్తు మనం అందరినీ ప్రేమించాను కాబట్టి. దయచేసి ఆనాడు ఈనాడు క్రైస్తవం ఎందుకు ఇంత వికృంతల పాలవుతుంది అనడానికి నేను ఈ వీడియో చేసిన. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ విషయం పైన మీకు నచ్చినట్లయితే ఇంకొకరికి షేర్ చేయండి. నాకు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.